హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాలతి రమణారెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇంకా ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అందుకే నేను మా అక్క ఈరోజైతే షాపింగ్కి వెళ్ళాము. ఎప్పటి నుంచో వెండి ప్రమిదలు తీసుకుందామని అనుకుంటున్నాను. ఎలాగో 2 డేస్లో వరలక్ష్మి వ్రతం ఉంది కదా, ఇంకా అందుకే ఈరోజైతే నేను మా అక్క వెండి ప్రమిదలు కొనడానికని షాపింగ్ మాల్కి వెళ్ళాము. చాలా మోడల్స్ ఉన్నాయి, కానీ ఇంకా నేనైతే మీకు ఫస్ట్ చూపించాను కదా, ఆ మోడల్ తీసుకున్నాము. ఇంకా ప్రమిదలు తీసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఇంకా కొంచెం షాపింగ్ ఉందన్నమాట. ఆ షాపింగ్ చేద్దామని స్టార్ట్ అయ్యాము. మా అక్క శారీస్ తీసుకుందాం అనుకుంది, అందుకే ఇంకా శారీస్ చూస్తుందన్నమాట. బాగున్నాయా అని. ఇంకా ఆఫర్స్ కూడా ఉన్నాయి చాలానే, కానీ మా అక్కకి కావాల్సిన మోడల్లో శారీ లేదనమాట. అందుకే ఇంకా వేరే షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాము. ఎంత షాపింగ్ అయినా అవలీలగా ఈజీగా చేసేస్తాం, కానీ ఈ శారీస్ సెలక్షన్ విషయానికి వస్తే మాత్రం మామూలు కన్ఫ్యూజన్ ఉండదు అసలు. ఉన్న మోడల్ ఉండొద్దు, ఉన్న కలర్ ఉండొద్దు, లేని కలర్స్, లేని మోడల్స్, ఇంతకుముందు యూజ్ చేయనివి అన్నీ చూసుకొని కొనుక్కోవాలి కదా, అందుకే చాలా టైం పడుతుంది. మా అక్కకి 2 శారీస్ సెలెక్ట్ చేసామన్నమాట. అందులో ఏది తీసుకోవాలా అని చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది మా అక్క. లాస్ట్కి అయితే ఆరెంజ్ అని ఫిక్స్ అయిపోయింది. కానీ మళ్ళీ ఆలోచిస్తే ఇంతకుముందు ఆ మోడల్ శారీ ఉందనమాట మా అక్కకి. ఇంకా వద్దులే, మళ్ళీ సేమ్ సేమ్ అయిపోతాయి అని చెప్పేసి ఆ ఆరెంజ్ శారీ కూడా క్యాన్సిల్ చేసేసి ఇంకా శారీస్ షాపింగ్ వద్దులే, కానీ వరలక్ష్మి వ్రతానికి సంబంధించినవి కొనుక్కుందామని వచ్చేసాము. ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ తీసుకుంటున్నాము. మా అక్కకి, నాకు, ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు వాయినాలు ఇవ్వాలి కదా, వాయినం తీసుకోవడానికి వచ్చిన ముత్తైదులకి ఇవ్వడానికి కూడా బ్యాంగిల్స్ తీసుకున్నాము. అమ్ముల తల్లికేమో సైడ్ బ్యాంగిల్స్ తీసుకుంది మా అక్క. ఇంకా బ్యాంగిల్స్ షాపింగ్ కంప్లీట్ కాగానే ఇంకా బ్లౌజ్ పీసెస్ తీసుకోవడానికి అయితే వచ్చాము. వాయినం ఇవ్వడానికి బ్లౌజ్ పీసెస్ కూడా కావాలి కదా, ఇంకా బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఈ వీడియో మీకు చూపించడానికి 2.5 minutes ఏమో ఉంది, కానీ మాకు మాత్రం షాపింగ్ ఒక 4 hours వరకు పట్టిందనమాట. ఇంకా ఇంటికి రాగానే నేను మా అక్క అయితే ఒక దగ్గర కూర్చొని ఇలా అన్నీ డివైడ్ చేసుకుంటాము. కొన్నప్పుడు అన్నీ ఒకే దగ్గర పెడతాం కదా, ఇంకా ఇంటికి రాగానే మా అక్కవి నావి వేరువేరుగా సపరేట్గా ఎవరి వాళ్ళకి డివైడ్ చేస్తామన్నమాట. ఇంకా ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.